ప్రజలు కూడా గత 6 సార్లు కూడా అద్భుతమైన విజయాన్ని అందించి నన్ను వారికి సేవ చేసే అవకాశం కల్పించారు. 7వసారి మరి ఈసారి సిద్దిపేట నుంచి బరిలోకి దిగుతా ఉన్నాం. ప్రజలకు కూడా నేను కోరేది ఒక్కటే, 5 ఏళ్ళు కష్టపడి నేను పరీక్ష రాశాను. మీరు మీ ఆత్మసాక్షిగా నాకు ఎన్ని మార్కులు వేస్తారో మీరే వేయండి. ఎందుకంటే నిత్యం ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా కూడా ఉపయోగిస్తూ ప్రతి నిమిషం మరి కష్టపడి పనిచేయడం జరిగింది. సిద్దిపేట ప్రజలందరూ కూడా గర్వించే విధంగా వాళ్ళు కోరుకున్న పనులే కాదు, వాళ్ళు అడగనటువంటి పనులను కూడా చేస్తూ వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఇలా కేసీఆర్ గారి ఆశీస్సులతో యావత్ తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా సిద్దిపేట కూడా ఈరోజు సస్యశ్యామలమైపోయి 2 పంటలు పక్కాగా పండుతున్న పరిస్థితి. ఆనాడు తెలంగాణ అంటే కరువు కాటకాలు, తెలంగాణ అంటే వలసలు, రైతు ఆత్మహత్యలు, ఆకలి చావులు తెలంగాణగా ఉండేది. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎంతో నిబద్ధతతో గత 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని కోసం కష్టపడి ఇలా వలసలు లేని రాష్ట్రంగా, రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని వారు తీర్చిదిద్దారు. ఇలా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. ఇలా ప్రైవేట్లో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలను, పెట్టుబడులను ఈ రాష్ట్రానికి ఆహ్వానించి 24 లక్షల ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో కల్పించడం జరిగింది. ఐటీలో 6 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దాదాపు 1,80,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే ఇవన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇంకొక వైపు ఇవాళ దేశం మొత్తం కూడా తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దారు. కొంతమంది పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ ప్రచారానికి వస్తూ ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు. మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఈ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి నేర్చుకోండి అని నేను వారికి హితవు పలుకుతా ఉన్నా. మీరు ఇక్కడ వచ్చి ఏం చెప్పదలుచుకున్నారు? మా రాష్ట్రంలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని వచ్చి తెలంగాణలో ప్రచారం చేస్తారా? ఇప్పటికే ఈ రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తుంటే మీరు వచ్చి మేము కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నాం, మమ్మల్ని చూసి ఓటేయండి అని చెప్తే మా ప్రజలు మిమ్మల్ని చూసి ఏమనుకోవాలి? మీ రాష్ట్రాల్లో కనీసం 2 రోజులకు ఒక్కసారి తాగడానికి నీళ్ళు ఇవ్వడం లేదు. మా రాష్ట్రంలో ప్రతి ఇంటికి మా కేసీఆర్ గారు స్వచ్ఛమైన, శుద్ధి చేసిన త్రాగునీరు అందిస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్ననాడు ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పనిచేయలేదు. అది ఈరోజు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా వాళ్ళు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. రేపు తెలంగాణలో చేస్తారని నమ్మితే మళ్ళీ మనం మోసపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ సిద్దిపేట ప్రజలే ప్రచారకులుగా వారి ఆలోచనలు, వారి మనసులో ఏముందో ఇవాళ అభివృద్ధి రూపంలో కళ్ళ ముందు ఉంచడం జరిగింది. అభివృద్ధి అనేటువంటి ఒక పరీక్ష నేను రాశాను. మరి ప్రజలు నాకు ఎన్ని మార్కులు వేస్తారనేది ప్రజల చేతుల్లో ఉంది. నాకు సిద్దిపేట ప్రజల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షకులు మా సిద్దిపేట ప్రజలు, అభివృద్ధిని కోరుకునే ప్రజలు మా సిద్దిపేట ప్రజలు. ఇలా ఎన్నికల ముందు వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి మనసులో వారు కోరుకున్న అభివృద్ధిని చేసి చూపిస్తూ వారికి ఏ ఆపద పడ్డా, సంపద పడ్డా, దుఃఖంలోనైనా, కష్టాల్లోనైనా, సంతోషంలోనైనా వారి మధ్య ఉన్నాం. ఏ పండగ జరుపుకున్నా ప్రజల మధ్య జరుపుకున్నాం. ఏ ఊర్లో పండగ జరిగినా ప్రజల మధ్య ఉన్నాం. ప్రజలే దేవుళ్ళుగా, ప్రజలే కుటుంబ సభ్యులుగా మరి ఇంతకాలం సేవ చేస్తూ వచ్చాం. మరి ఆ ప్రజలే మరి తప్పకుండా రేపు ఎన్నికల్లో కూడా ఎవరికి వాళ్ళు వారే ఒక ప్రచార కార్యకర్తలుగా వారే ప్రచారాలు చేస్తూ తప్పకుండా ఒక మంచి మెజార్టీని అందిస్తారనే నమ్మకం ఉంది. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు కూడా నేను అందరినీ పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను.